తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి కొత్త పరిచయాలు పెరగడంతో పాటు ఆ యొక్క పరిచయాలు మీకు మంచి ఉన్నతిని కలగచేసేటట్టుగాను ఉపయోగపడేటట్టుగాను గోచరిస్తోంది. ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల మెప్పు పొందడంతో పాటు ఒక కీలకమైన వార్త మీకు సంతోషాన్ని ఇవ్వడంతో పాటుగా ప్రమోషన్స్, ఎంతో కాలం నుంచి మీరు వెయిట్ చేస్తున్న ప్రమోషన్స్ కావచ్చు, ప్యాకేజీ పెరగడం కావచ్చు, స్థానచలనాలు కావచ్చు, ఇలాంటివన్నీ ఈ రోజు మీకు జరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అయితే వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. స్నేహితులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొనడానికి అవకాశం కనబడుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. కుటుంబంలో కూడా మంచి వాతావరణం నెలకొనబడుతుంది. మీకు చెప్పదగిన పరిహారము ఆంజనేయ స్వామి వారి ఆలయంలో మీ పేరిట పూజ చేయించుకుని యథాశక్తి బెల్లాన్ని స్వామివారికి ఇచ్చినట్టయితే, దానంగా కాదు, స్వామివారి ఆలయంలో ఇచ్చేసినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కన్యారాశి. ఈ రాశి వారికి కుటుంబంలో సౌఖ్యం పెరుగుతుంది. కుటుంబంలో గతంలో ఏదైనా ఇబ్బందులు ఉంటే కనుక అవి సానుకూలంగా సమసిపోయి అన్యోన్యమైన వాతావరణం ఉండబోతోంది. పాత విభేదాలు తీరిపోయి, పాత సమస్యలు కూడా తీరిపోయి ఒక ఒడ్డున పడ్డట్టుగా ఈ రోజు మీకు ఉండబోతోంది. దూర ప్రయాణాలు శుభప్రదమవుతాయి. దీంతో పాటు ధన సంబంధమైన పనులు మీకు ఏదైనా జరగాలి అని అనుకుంటే సులభంగా జరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. కుటుంబ పరంగా చాలా చక్కగా ఉండబోతోంది. అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి ఈ రోజు అత్యంత అనుకూలమైన శుభప్రదమైన రోజు. మీరు ఏ పని తలపెట్టాలన్నా ఈ రోజు చేసినట్టయితే కనుక సానుకూలంగా కార్యసిద్ధి, కార్య సఫలత ఏర్పడబోతోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము శివాలయంలో మీ పేరిట అభిషేకం చేయించుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. నమస్తే. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి కొంత ఒత్తిడి ఉన్నప్పటికీ పనులు సక్సెస్ఫుల్ గా ముగుస్తాయి అన్నమాట. అంటే పొద్దునంతా కొంచెం ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ మధ్యాహ్న సమయంలో కొంచెం ఒత్తిడి తగ్గుతూ పనులు సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడతాయి. ఈ రోజు చాలా దిగ్విజయంగా ఉండబోతోంది. ధన వ్యయాలు ఉంటాయి, కానీ అవి కూడా అవసరమైన ధన వ్యయమే, కానీ చింతించే ధన వ్యయము, బాధపడే ధన వ్యయం అయితే కాదు. అయితే దాంపత్యం జీవితము చాలా చక్కగా ఉల్లాసంగా ఉండబోతోంది. క్షేత్ర దర్శనం ఉంది, ప్రయాణాలు కూడా చేస్తారు. తర్వాత ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక ఎటువంటి అనారోగ్య సూచనలు ఈ సమయంలో అయితే కనిపించడం లేదు. అయితే చెప్పదగిన పరిహారము ఈ రోజు అమ్మవారితో పాటు ఈ రోజు ఏ అవతారం ఉంటుందో ఆ అవతారంతో పాటుగా లక్ష్మీ అమ్మవారికి కూడా మీరు పూజ చేసుకుని పాలను నివేదన చేసినట్టయితే కనుక ధనపరంగా మీకేమైనా ఇబ్బందులు ఉంటే తొలగిపోయే అవకాశం ఉంది. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి అనుకున్న పనులు కొంత ఆలస్యం అయ్యేటట్టుగాను, వెనక్కి వెళ్ళేటట్టుగాను గోచరిస్తోంది. అయితే మీరు కొంచెం సహనం పాటించినట్టయితే మంచి ఫలితాలు అందుకుంటారు. వృత్తిలో చిన్న లాభాలు వచ్చే అవకాశం కనబడుతుంది. వ్యాపారంలో కూడా లాభాలు వస్తాయి. కుటుంబం నుంచి మీకు అన్ని విధాల సపోర్ట్ వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులకు బాగుంది. రాజకీయ నాయకులకు విశేషంగా కలిసి వచ్చేటట్టు కనబడుతోంది. అయితే వ్యాపారస్తులకు, వర్తకులకు, వ్యవసాయదారులకు కూడా మంచి ఫలితాలే ఈ రోజు మీరు అందుకోబోతున్నారు. రుణాల కోసం ప్రయత్నం కానీ, ప్రభుత్వ సహాయ సహకారాలు కానీ మీకు ఈ రోజు వ్యవసాయదారులకు అందుబాటులోకి వస్తాయి. మీకు చెప్పదగిన పరిహారము నల్ల నువ్వులతో దీపాన్ని ఏదైనా ఆలయంలో పెట్టినట్టయితే కనుక, నవగ్రహ ఆలయం లేకపోయినా ఏదైనా శివాలయం కానీ, ఆంజనేయ స్వామి వారి ఆలయం కానీ, దుర్గా అమ్మవారి ఆలయం కానీ, ఏది దగ్గరలో ఉంటే ఆ ఆలయంలో పెట్టినట్టయితే కనుక గ్రహరీత్యా, గోచార రీత్యా, జాతక రీత్యా కూడా ఏమైనా ఇబ్బందులు ఉంటే తొలగిపోయే అవకాశం ఉంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.